రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ తొండుపల్లిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. సర్వే నంబర్ 108లో ప్రభుత్వ భూమిని గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేసి అక్రమ లేఅవుట్లు వేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమ లేఅవుట్ వేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు వేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని సూచించారు. గొల్లపల్లి వెళ్లే రోడ్డు పక్క శ్మశానంలో అక్రమ బోర్డింగ్ కూడా తొలగిస్తామన్నారు. గతంలో కూడా శంషాబాద్లో కొన్ని ప్రభుత్వ భూములను పర్యవేక్షించామని, వాటిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైట్. ఇది ఇక్కడ మాకు ఈ శంషాబాద్ తొండుపల్లి విలేజ్ ఈ ఏరియాలో కొంత గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అవుతుందనే దాని మీద ఈరోజు యాక్చువల్గా ఈరోజు అన్ని చోట్ల ఇట్లా మాకు వచ్చిన కంప్లైంట్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ మీద వివిధ చోట్ల ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి అనేటువంటి కంప్లైంట్స్, అసలు ఏం జరుగుతుంది అనేది క్షేత్రస్థాయిలో తెలుసుకుందామని చెప్పి వచ్చాము. దీని మీద డీటెయిల్స్ అనేది తీసుకొని డెఫినెట్గా ఎక్కడెక్కడైతే క్లియర్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా, కోర్టు నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే లీగల్గా ఇష్యూస్ లేకుండా ఉన్నవన్నీ కూడా మేము తీసుకొని వాటిని ఇమ్మీడియట్గా ఫెన్స్ చేసుకొని చాలా చోట్ల ఏది ల్యాండ్లో డంపింగ్ చేయటము, ఎంక్రోచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనేది చూసాము. అటువంటి ముందు మనం త్వరితగతిన అంటే ఇమీడియట్గా దాన్ని సెక్యూర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. లేకపోతే ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ జరుగుతూ వాల్యుబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జా అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి సో ప్రయారిటీగా ఇది కూడా తీసుకొని త్వరలో ఇట్లాంటి వాటిని కూడా మాకు సెక్యూర్ చేసుకొని ఫెన్సింగ్ చేసుకొని దీన్ని లాంగ్ కోఆర్డినేట్స్ కూడా, అంటే ఈ కోఆర్డినేట్స్ ఉంటాయి, తీసుకున్న తర్వాత దానితో మా పెట్రోలింగ్ రేపు ఇవన్నీ కూడా మనం రేపు మానిటరింగ్ చేసేది శాటిలైట్ ద్వారా మేము మానిటర్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మాకు ఈ కోఆర్డినేట్స్ అన్నిటి కూడా ఫిక్స్ చేసి, ఎట్లయితే చెరువులు దగ్గర నుంచి మనం ఎంక్రోచ్మెంట్స్ కాకుండా ఉపగ్రహ ద్వారా మేము మానిటర్ చేస్తుంటామో రేపు ఇట్లాంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా సెక్యూర్ చేసుకునేవన్నీ కూడా ఆ కోఆర్డినేట్స్ని తీసుకొని రైట్. ఇది ఇక్కడ మాకు ఈ శంషాబాద్ సెక్యూర్ చేసుకునే థ్యాంక్ యూ సార్. ఇప్పుడే వస్తున్నావు. మా ఇక్కడ చెరువు చేస్తున్నాము, తెచ్చి నీట్గా, బట్ అంటే ఇది చెరువు